సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏదైతే మనము ఎక్కువ బిలీవ్ చేస్తామో అక్కడే మనకి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. సో ఈ పర్సన్ అనే పర్సన్ ముందే నన్ను ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వద్దని కూడా మీరు అన్నారట. నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను హౌస్ మా మమ్మీకి ఇవ్వాలి, హౌస్ తర్వాతే చూద్దాం అన్నారంట. అవును, ఎందుకంటే నేను కమ్యూనిటీలో ఉన్నాను. సో నేను అక్కడ నేము ఫేము ఏమీ లేదు. అవును, నేను అప్పుడు సెక్స్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఆ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకోకముందు తను ఉన్న టైంలో కూడా నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను. చేస్తున్న టైంలో నేను ఆ పర్సన్కి చెప్పింది ఒకటే, నా లైఫ్ ఇది, నన్ను నేను బ్రతికించుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. అలా అని చెప్పి నేను ఒక ట్యాగ్ వేసుకుని తిరగలేను. ఎందుకంటే నేను ఎంబీఏ చదివాను. నేను ఎంబీఏ చదివి నేను మారిన తర్వాత కూడా నేను 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను వాళ్ళు రిజెక్ట్ చేశారు. 100%. ఎందుకంటే అందరికీ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కదా. ఇప్పుడు ఎంఎన్సీలో నేను వెళ్ళి మాట్లాడాలి, చెయ్యాలి ఇంగ్లీష్లో అంటే నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నా బేసిక్ నాలెడ్జ్ నా దగ్గర ఉంటుంది. నేను ఎంతో కష్టపడి ఏదో చదివి రాత్రి పగలు బట్టి ఏదో చేసి ఎంబీఏ చేశా. కానీ అది తీసుకుని నేను ఎంఎన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను సెలెక్ట్ కాను. ఎందుకంటే ఏమో నాకున్న మెంటల్ కండిషన్కి నేను అమ్మాయిగా ఫీల్ అవుతూ అది నేను తీసుకోలేను. బట్ ఇప్పుడున్న సొసైటీలో అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. మాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నాలాగా అందరూ ఉండలేరు. కొన్ని 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ కాలేదు. సో మీరు ఎలా ఉన్నారు, ఇలా అయితే కాదు, అబ్బాయిలాగా ఉంటే ఓకే అంటే నేను అబ్బాయిలాగా ఎలా రావాలి? అవును. సో నాకు అనిపించింది ఓకే, వెదర్ ఫైన్. నేను ఒక మనిషి జేబు కొట్టట్లేదు, ఒక మనిషి నమ్మకాన్ని పోగొట్టట్లేదు, ఒక మనిషిని నేను నమ్మక ద్రోహం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నన్ను నేను అమ్ముకుంటున్నాను. అక్కడ నాకు అనిపించింది నన్ను నేను అమ్ముకుంటున్నాను, నేను సెక్స్ వర్క్ చేసుకుంటున్నాను. నువ్వు రావద్దు నా లైఫ్లోకి, నువ్వులానే ఉండు, నీ లైఫ్లోనే ఉండు. నీకు నిజంగానే ఇష్టం ఉంటే ఎప్పుడైనా వచ్చి కలిసి వెళ్ళిపో, అంతేగాని నా లైఫ్లోకి రావద్దు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఓకే, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎల్లకాలం ఇలా చెయ్యం కదా, సో నేను చూసుకుంటాను అన్నాకనే. సో మేలో నేను ఇల్లు కట్టే వరకు నాకు కొంచెం కమిట్మెంట్ కావాలి. సో నేను ఎందుకంటే నా లైఫ్ని నేను మా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేయలేను, నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా అని చెప్పి నేను ఆ పర్సన్కి చెప్పాను. ఓకే అన్నారు. తర్వాత చిన్న ఇష్యూస్ ఇవి తెలిసిపోయింది ఆ పర్సన్ వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు, దానికోసమే నాతో గొడవ ఇవన్నీ అని. బట్ ఓకే, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తన లైఫ్లోకి నేను వెళ్ళను, నా లైఫ్లోకి తను రాడు, కాబట్టి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మాకున్న స్వభావం అది. మమ్మల్ని మోసం చేసినా కూడా మేము వాళ్ళని బాధ పెట్టాలని అనుకోను. సో నేను ఇప్పటికీ ఎక్కువగా ఎందుకు మాట్లాడలేదంటే, నా లైఫ్లో ఏదైనా ఒక పెద్ద పెయిన్ ఉంది అంటే అదొక్కటే. నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా కొలాబ్ అవుతుంది. ఎందుకు, వాళ్ళకు వేరే అమ్మాయితో లవ్లో ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు. తన లైఫ్లోకి నేను వెళ్ళను, నా లైఫ్లోకి తను రాడు. నాకున్నదల్లా ఒక ఫ్యామిలీ, అంతే. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. బట్ ఏమో తెలీదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలంతే. అసలు నీ లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ పర్సన్ అదే లవ్ అని క్యూరియస్ లాగా ముందుకెళ్ళింది. పబ్లిక్లో చెప్పడం మొదలు పెట్టావు చాలా ధైర్యంగా. ఫస్ట్ చాలామంది అంటుంటారు కదా సెలబ్రిటీ ఫేమ్ కావాలని. ఒక్కోసారి సెలబ్రిటీ ఫేమ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నెగిటివిటీని తీసుకొస్తుంది. నీ లైఫ్ జర్నీ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ నువ్వు సోలో ఉన్నప్పుడు ఒక 10 మందికి తెలిసేమో, బట్ కపుల్గా వస్తే 100 మందికి తెలిసింది, విడిపోతే 1000 మందికి తెలిసింది. తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ కలిస్తే మనిషి తెలుస్తారు అంటారు కదా. ఇప్పటికి కూడా మేబీ ఆయన చూస్తే ఆయన చేసింది ఖచ్చితంగా రగలేదు. ఎందుకంటే ఆయన టాపిక్ వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు తప్పితే వేరే మాటలు అన్నట్ల. అదే ఒక లేడీ అనుకో, శాపనార్థాలు పెడతారు, వాళ్ళు నాశనం అవుతారంటారు, మీడియాకి లాగుతారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఉండదు. ఆ మూమెంట్లో ఆలోచన శక్తి ఉండదు ఆడపిల్లకి కూడా. నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్ళి అని చెప్పి నన్ను ఇది చేశాడని చెప్పేస్తారు. కానీ నువ్వు ట్రాన్స్లో ఉండి కూడా బాధ నువ్వే దిగమింగావు తప్పితే నువ్వు ఇప్పటికొచ్చి ఏ రోజు డైరెక్ట్గా ఈ ప్రూఫ్ ఉందని చెప్పలే ఎక్కడ. చెప్పలేదు, ఉన్నా కూడా నేను చెప్పలేదు. ఎందుకు అంటే పర్సన్ అనేది చెప్పినప్పుడు చెప్తాను. నేను ముందే చెప్పాను, పెళ్ళి అనేది వద్దు, పెళ్ళి దాకా తీసుకెళ్ళింది ఆ పర్సనే. సో ఇంటర్వ్యూకి కూడా వద్దు అనే చెప్పాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా నేను స్కిప్ చేసేసాను. వద్దు అని ప్రతి ఇంటర్వ్యూకి నేను స్కిప్ చేసుకుంటాను. ఫస్ట్ మా కమ్యూనిటీలో ట్రాన్స్లో స్నేహ గారు చేశారు. ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వెళ్ళేసరికి సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా నేనేమన్నానంటే,
ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. వద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్ననాళ్ళే హ్యాపీగా ఉంటాం. నువ్వు ఆదర్శంగా ముందుకెళ్ళి లెక్చర్లు స్పీచ్లు ఇచ్చేస్తావు. దాని తర్వాత మనల్ని చూసి ఒక 10 మంది ట్రాన్స్ ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అందరూ స్ట్రాంగ్గా ఉండరు కదా. వాళ్ళ చావులో కూడా నా వాటా నువ్వు ఇవ్వాలనుకోవద్దు, వద్దు అని చెప్పాను. వద్దు మనకు వద్దు, హ్యాపీగా ఉందాం, కలిసి ఉందాం. ఇష్టం లేకపోతే నువ్వు దూరంగా ఉండు, నేను దూరంగా ఉంటాను. ఇదే నేను అయితే మాట్లాడింది ఇదే. బట్ రోజు రోజుకి మేము వెళ్తున్న టైంకి ఆ పర్సన్లో చేంజెస్ రావడము, జాబ్ పోవడము, ఆ ఇంటి రెంట్ నేనే కట్టడము, కార్ ఈఎంఐలు నేనే కట్టడము, ఇంట్లో నేనే చూసుకోవడం, సమ్టైమ్స్ తనని చూసుకోవడం. బట్ ఒక 11 months అయితే అట్లా జరిగిన సిచ్యువేషన్లో నేను రియలైజ్ అయ్యాను, ఓకే నేను కరెక్ట్గానే ఉన్నాను. దీన్ని నమ్ముకుని ఉంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. బట్ అప్పటికి కూడా నేను చాలా బూస్టింగ్ ఇచ్చేదాన్ని, మంచి జాబ్ చేయి, వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉందాం. సరే ఈ లగ్జరీ లైఫ్ లేకపోతే 20,000 30,000 వస్తే ఏముంది, ఒక చిన్న రూమ్లోనే కలిసి ఉందాం, 5,000 రూమ్లోనే. లేకపోతే మనం ఇల్లు కట్టుకున్నాం, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు నా కోసం మంత్లీ లేకపోతే 15 daysకి ఒకసారి రా. చెప్పాను, నేను అన్నీ చెప్పాను నేను. సో ఆ టైంలో నేను తనని చాలా బూస్టప్ ఇచ్చాను. బట్ తనకి నేను ఓపెన్ బుక్ అని అందుకే చెప్తున్నాను, నేను ఎక్కడా ఏది దాయలేదు. తను ఏది తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చినా వెంటనే నేను కూడా వచ్చి దీనికి ముందు ఇది జరిగింది నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఒక పర్సన్ని నేను ఇష్టపడి బయటకు వచ్చాను, ఇంత పబ్లిసిటీ అయిపోయాను, అంతా తెలిసిపోయింది. అది నాకు పాజిటివ్గాను హ్యాపీనెస్ ఇచ్చింది, నెగిటివ్గాను సాడ్నెస్ ఇచ్చింది. బట్ నేను రెండూ కూడా తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియాలకు రాకముందే నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే రా, లేకపోతే రావద్దు. 10 రాళ్ళు ఇసురుతారు ఖచ్చితంగా, 9 తప్పించుకుంటే ఎక్కడో ఒకటి తగులుతుంది. సో ఆ నొప్పిని మనం తీసుకోవాలి. నేను అది తీసుకుని ముందుకెళ్తున్నాను, వెళ్ళాను. దాని తర్వాత ఓకే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి కూడా నన్ను ఇంత త్వరగా ఎలా ఎదిగింది అని, అరే భయ్ నేను నా కష్టం ఇది, నాకేమి ఇష్టంతోనో లేకపోతే ఒళ్ళు బలిసో 10 మంది పక్కన నలగాలి అని నేను ఏ రోజు అనుకోలేదు. నా పాస్ట్లో ఎవరికి అనిపిస్తుందండి ఒకటి పక్కన పడుకోవాలని? మాకు కూడా లైఫ్ ఉండాలి కదా, మేము కూడా మనుషులమే కదా, మేము సెల్ఫ్గా బ్రతకాలనుకుంటాం కదా. నేను వెళ్ళి దౌర్జన్యంగా లేకపోతే 10,000 ఇచ్చే దగ్గర 50,000 తీసుకుని మోసం చేశానా? చాలామంది మరి కమ్యూనిటీలో కొంతమంది వెళ్ళి మరి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు, మరి మరి వాళ్ళ గురించి ఏ రోజు మరి అక్కడ కమ్యూనిటీ పరువు పోవట్లేదా? మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మెసేజ్లు చూపించి దీనివల్ల మా కమ్యూనిటీ యొక్క విలువలు, నైతిక విలువలు పోతున్నాయని మాట్లాడిన యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, మరి అదే కమ్యూనిటీ మరి చాలా చోట్ల ఓపెనింగ్స్ దగ్గర మరి కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మరి నేనేం చేశాను? ఓకే నన్ను నేను అమ్ముకుని ఎదుటి వాళ్ళకి మా వల్ల కూడా కొంతమంది చిన్న రేపులు కానీ లేకపోతే మర్డర్లు లేకపోతే ఆగిపోయాయి చాలా వరకు. ఓపెన్ అప్ అయిపోయారు. అంటే వాళ్ళ లైఫ్ అనేది, మీ లైఫ్ ఏంటనేది అందరికీ తెలిసేలాగా చేశారు. కాబట్టి ఎవరైనా ఒక అటాక్ చేయాలన్నా కూడా భయపడతారు. ఇంతకుముందు చూస్తే చాలా మట్టుకి ట్రాన్స్జెండర్స్ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాప్స్లో ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే అఘాత్యాలు చేస్తే వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయంట. అంటే ఆ శవాలు కూడా బయట తీసుకొచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదంట. కానీ ఇప్పుడు ట్రాన్స్ బయటకు వెళ్తుంటే ఆ క్యూరియస్ ఉండింది. అది ఖచ్చితంగా కొంతమంది అటెన్షన్ క్రియేట్ చేశారు. ట్రాన్స్ కమ్యూనిటీని ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, సెలబ్రిటీలా చూస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నంత చీప్గా అయితే చూడలేదు.